అండ్ కమింగ్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఈ ఎక్కడ స్టార్ట్ అయింది హరిహర వీరమల్లు? మీ త్రూ మీకు ఎలా వచ్చింది? అండ్ కాస్ట్యూమ్స్లో ఎలాంటి హోంవర్క్ చేశారు, ఆ కలర్స్ కానీ అవన్నీ? నాకు క్రిష్ గారు నరేట్ చేశారండి. మోస్ట్ ఆఫ్ ద క్రిష్ గారు మూవీస్ నేను చేస్తూ ఉంటాను. సో ముందు కూడా పీరియాడిక్ మూవీసే కాబట్టి లైక్ అప్పుడు నరేట్ చేయడం అయిందనమాట హరిహర వీరమల్లు గురించి. నరేట్ చేసినప్పుడు ఫస్ట్ కళ్యాణ్ గారు అనగానే కొంచెం టెన్షన్ అయితే వేసింది. అంటే నేను కూడా ఇప్పుడు మైండ్ సెట్లో మేబీ కళ్యాణ్ గారికి వేరే వాళ్ళు ఏమో చేస్తారేమోలే, నేను ఐ వాజ్ మేబీ నేను ఓన్లీ మిగతా మూవీ నేను చూసుకుంటాను, కళ్యాణ్ గారికి ఆల్రెడీ ఉంటారు అన్న టైప్లోనే. లేదు ఒక సినిమాకి డిఫరెంట్ పీపుల్ కూడా ఉండొచ్చా? ఉండొచ్చు, అట్లా ఏం లేదు. సో అది ప్రాబ్లం ఏం లేదు, మల్టిపుల్ డిజైనర్స్ కూడా ఉండొచ్చు. అయితే క్రిష్ గారు అంటే లేదు నువ్వే చేస్తున్నావు అన్నారు. అంటే కొంచెం ఓకే ప్యానిక్ అయ్యాను. బట్ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఎందుకంటే మనకి ఆ ముందు బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు నాకు ఆల్రెడీ ఈజీ అయిపోయింది, ఎందుకంటే ఆల్రెడీ ఆ పీరియాడిక్ చేస్తున్నాను కాబట్టి. బట్ ఇక్కడ మనకి కళ్యాణ్ గారు మెయిన్ క్యారెక్టర్. సో మెయిన్ క్యారెక్టర్ అప్పుడు మనం సౌత్ ఇండియన్ అది ఫిక్స్, ఎలాగో సౌత్ ఇండియన్ కొన్ని అటైర్స్ ఫిక్స్, అది కూడా మనకు తెలిసిందే. ధోతి, మనకి కబ్బాలు, ఇవన్నీ కండువాలు ఉంటాయి, నడుం క్లాత్లు ఇవన్నీ ఉంటాయి. కానీ అందులోనే ఆయన ఇంకొంచెం వేరేగా చిన్న వేరియేషన్తో ఎలా సౌత్ ఇండియన్ టచ్ పోకుండా ఉండాలి అని చెప్పి మేము చాలా స్కెచెస్ చేసాము, రఫ్ కాస్ట్యూమ్స్ చేసాము, మ్యానిక్విన్స్ మీద వేసి చూసాము. ఓకే ఇది మాకు నచ్చట్లేదు అంటే ఫస్ట్ మన జడ్జ్మెంట్ మనకి చాలా బాగా నచ్చింది అంటే అప్పుడు తీసుకెళ్ళాలి అనేది. సో అది డెవలప్ చేసుకుంటూ వచ్చామన్నమాట. చేసుకుంటూ వచ్చి ఫైనల్గా కొన్ని లుక్స్ బాగా కృషి గారికి అవన్నీ కూడా బాగా నచ్చాక, స్కెచెస్ అని చేశాక అప్పుడు అవుట్ఫిట్స్ అన్నీ రెడీ చేసుకొని వెళ్ళామన్నమాట.